ఈరోజు టైం బాగున్నట్టుంది. పొద్దునే ఎవరో పేషెంట్ని పట్టుకొస్తున్నారు. చూద్దాం, మంచిగా డయాగ్నోస్ చేసి ప్రిస్క్రిప్షన్ రాద్దాం. చాలా రోజులైంది ప్రిస్క్రిప్షన్ రాసి. ఏమ్మా డాక్టర్ గారు ఉన్నారమ్మా? డాక్టర్ గారు ఉన్నారండి. 500 రూపీస్ కన్సల్టేషన్ ఛార్జెస్. అమ్మా డాక్టర్ గారు నాకు చాలా బాగా తెలుసమ్మా, నేను మాట్లాడుకుంటాలే. మళ్ళా ఎవరబ్బా? అమ్మా సరేలే అమ్మా, పంపి అమ్మా. ఎవరినో ఒకరిని చూద్దాము. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి ఏంటి ప్రాబ్లం? ఎవరు చూపించుకోవాలా ఇద్దరిలో? సార్ మా అబ్బాయి సార్. మీ అబ్బాయా? ఓకే చూద్దాం. చెప్పండి ఏంటి ప్రాబ్లం? ఎలా ఉన్నారు? మా నాన్నే తీసుకొచ్చాడు సార్. నాకేం అవసరం లేదు. నేను చెప్పాను అవసరం లేదని, అయినా నన్ను పట్టుకొచ్చినాడు. చూడండి, మాట్లాడండి ఆయనతోనే. ఏం చెప్తాడు చూడండి. చూడండి సార్ ఎలా చేస్తున్నాడు. 7 రోజులైంది, అస్సలు నిద్రపోవట్లేదు సార్. ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నిన్న పోయి 3 ఐఫోన్ ప్రో మ్యాక్స్లు కొనుక్కొచ్చాడు. ఆరెంజ్, పింక్, బ్లూ ఒకటి. మళ్ళీ చెప్తున్నాడు ఎల్లో కలర్ కావాలంట. ఆర్డర్ చేసి వచ్చినాడు. అసలు ఏందేందో మాట్లాడుతున్నాడు. అస్సలు ఆగట్లేదు. ఎక్కడికి పోవాలంట, జర్మనీకి పోతాడంట. ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఫుల్ డబ్బులు ఖర్చు చేసేసినాడు. మొత్తం 7 రోజుల్లో ఒక 3-4 లక్షలు ఖర్చు చేసినాడు. A few moments later. ఓకే, అస్సలు నిద్ర అంటే నిద్రే లేదు. అందరు పనుకొని ఉంటారు. 1 గంట సేపు ఇలా పడుకుంటాడు. దుమ్మని ఇలా లేచి కూర్చుంటాడు. అంతే, లేచి కూర్చొని ఇంకా తిరుగుతూ ఉంటాడు. నిద్ర అవసరం లేదు సార్ నాకు. అసలు 3 అవర్స్ పడుకుంటా, ఫుల్ రీఛార్జ్. అంతే, ఫుల్ స్పీడ్ జింగ్ పోతా. అంతే. ఇందెందుకు ఈ బిజినెస్ చేయాలా, ఆ బిజినెస్ చేయాలా అంటున్నాడు. అది కూడా ఒక చోట కాదు, ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో అన్ని చోట్ల చేస్తాడంట. ఫుల్ బిజినెస్లు చేయాలా నేను, ఫుల్ డబ్బులు ఉన్నాయి నా కాడ అంటున్నాడు. ఏం అర్థమే కావట్లేదు సార్. ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా ఇలాగా? ఇంతకుముందు అసలు ఇలా లేడు. ఫుల్ సైలెంట్గా ఉండేవాడు. ఇప్పుడు చాలా స్పీడ్గా ఉన్నాడు మనిషి. అసలు 7 రోజుల నుంచి ఏమైందో ఏమో, నిద్రపోవట్లేదు. అసలు ఫుల్ తింటున్నాడు. 2 బిర్యానీలు తిన్నాక 3 బిర్యానీ కావాలంటున్నాడు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. మాట్లాడిస్తే మాట్లాడుతూనే ఉన్నాడు. గట్టిగా మాట్లాడుతున్నాడు. అసలు ఫుల్ స్పీడ్. అసలు ఏమైందో చెప్తున్నాడు. వాడికన్నా అర్థమవుతుందో లేదో, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఇలాగ కుదరదని నేను పోతానని ఎయిర్పోర్ట్ పోతుంటే పట్టుకొచ్చినా, మిమ్మల్ని ఒకసారి చూపిద్దాము, మళ్ళీ ఏడన్నా పోయి మళ్ళీ వస్తాడో రాడో ఏమో అనేసి తీసుకొచ్చాను సార్. మీరు చూడండి సార్, కొంచెం అన్నీ చూసి మీరు ఏదో ఒకటి చేయండి సార్. మనసు ఎలా ఉంటుంది? బేజారుగా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందా? నా మనసుకి ఏమైంది సార్, సూపర్గా ఉండదు. నా మనసు బేజారుగా ఉండదు, ఎప్పుడు బజార్లోనే ఉంటుంది. నాన్న చెప్పినాడు కదా, నిన్ననే పోయి ఐఫోన్ ప్రో మ్యాక్స్లు కొనుక్కొచ్చాను. ఎప్పుడు బజార్లో ఉంటుంది. అంతే, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. అంతే, ఫుల్ ఎనర్జీ సార్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ పవర్. థమ్స్ అప్. కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది, అడ్మిట్ చేస్తారా? చాలా ప్లాన్స్ ఉన్నాయి సార్. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. అడ్మిషన్ ఏంటి సార్? నేను అడ్మిట్ అవ్వలేను సార్, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నా చూడండి. నాకు అవసరం అడ్మిషన్. నేను వెళ్ళాలి సార్. నేను చాలా బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అసలు చాలా పనులు ఉన్నాయి సార్ నాకు. ఏదో మా నాన్న చెప్తున్నాడు కాబట్టి మందులు వేసుకుంటాను అంతే. లేదంటే నాకు ఏం అవసరం లేదు సార్. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అసలు మస్తుగా ఉన్నాను. నాకేం సార్ అసలు. సరే మరి మెడిసిన్స్ రాసిస్తాను, వాడుకొని రండి. ఒక 2 వీక్స్ తర్వాత రండి. ఒకవేళ అవసరం వస్తే మధ్యలో అయినా అడ్మిట్ చేస్తాను. ఓకే, ఏదో ఒకటి రాయండి సార్, త్వరగా పోవాలా. అదే మీరు కూడా మా ఫ్యామిలీ ఫ్రెండే అంటే వచ్చాను సార్. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ కొడుకు అంటారు కదా మీరు. అదే చెప్పాడు, మా నాన్న చెప్పాడు. అడ్మిట్ అవుతారా మరి? ఇది మ్యానిక్ ఎపిసోడ్లో అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాడు, ఫుల్ స్పీడ్లో మాట్లాడుతున్నాడు, అస్సలు నిద్రపోవట్లేదు, ఓవర్ స్పెండింగ్ చేస్తున్నాడు, ఏది పడితే అది కొనేస్తున్నాడు, చాలా ప్లాన్స్ చేస్తున్నాడు అన్నీ. సో ఇవన్నీ సిమ్టమ్స్ స్పీడ్ ఉన్నాయన్నమాట. చాలా స్పీడ్ ఉన్నాయి ఈ సిమ్టమ్స్ అన్నీ. మ్యానిక్ ఎపిసోడ్లో ఉంటాయన్నమాట. ఈ డిజార్డర్ అనేది ఒకటి సైక్లికల్ డిజార్డర్. దీన్ని బైపోలార్ డిజార్డర్ అంటారు. దీంట్లో 2 పోల్స్ ఉంటాయి. ఒకటి డిప్రెషన్, ఇంకోటి మేనియా. ఓకే, డిప్రెషన్లో అనుకోండి మనిషి చాలా డల్గా ఉంటాడు, ఏం ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ మీద, ఏం పనులు చేయడు, సూసైడల్ థాట్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేనియాలో ఫుల్ హ్యాపీగా ఉంటాడు,
అసలు తట్టుకోలేమన్నమాట, అంత స్పీడ్లో ఉంటాడు, నిద్రపోడు, అసలు చాలా పనులు చేసేస్తూ ఉంటాడు. ఫుల్ ఎనర్జీ ఫుల్ ఉందని చెప్తాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఓకే, మెడిసిన్స్ వాడుకుంటే బాగుంటాడు మనిషి, స్టేబుల్ అయిపోతాడు. ఓకే, రెగ్యులర్గా వచ్చి చూయించుకోండి, మంచి మెడిసిన్స్ ఇస్తాను, మెడిసిన్స్ వాడి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలా. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కుతా అంటున్నాడు, కష్టం కొంచెం. ఇంట్లో ఉంచండి, మెడిసిన్స్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి. కుదరలేదంటే తీసుకురండి, అడ్మిట్ చేద్దాం చేసి. ఓకే, చూద్దాం. ఫీజు మరి నెక్స్ట్ టైం తీసుకుంటారండి, మీరు తెలిసిన వాళ్ళు అంటున్నారు. పర్లేదు, ఓకే, నెక్స్ట్ టైం తీసుకుంటాం. మీరు వచ్చారు కదా చాలు. సరే సార్, థ్యాంక్స్. ఓకే, ఎక్కువ రోజులు వాడాను సార్ నేను మందులు, ముందు చెప్తున్నా. సరేనా? సార్ ఉంటా, బాయ్ సార్. రోజు ఎవడో ఒకటి తెలిసినోడే వస్తున్నాడు, మరి ఎట్లా రెంట్ కట్టాలో ఏమో. సరే చూద్దాం. 2 hours later. ఫుల్ ఎనర్జీ సార్, ఫుల్ ఎనర్జీ అంతే.